మీకు ఉన్న అశౌచమును తీయగలదు నీరు. అంటే ఇప్పుడు నేను ఏదో కొద్దిగా ఏదో ముట్టుకోకూడదు ముట్టుకున్నాను అని అనుమానం వచ్చింది అనుకోండి, నేను ఇంటికి వెళ్ళగానే ఒకసారి తలస్నానం చేస్తాను. తలస్నానం చేస్తే ఏమవుతుంది, నేను ఏదైనా ముట్టుకోకూడదు ముట్టుకున్నానేమో అన్న ఆ దోషం విరిగిపోతుంది. నీటికి ఆ శక్తి ఉంది. నీటికి ఆ శక్తి ఉందేమో కానీ వేదములను రక్షించగలిగినటువంటి శక్తి నీటికి ఉన్నదా అంటే అలా చెప్పడం కుదరదు. మీకు ఐశ్వర్యాన్ని పెంచగలిగినటువంటి శక్తి ఇప్పుడే ఆ నీటికి, ఏ పొలంలో నీటిగానో కాకుండా ఇప్పుడే మీకు అలా ఇవ్వగలదా అంటే నేను చెప్పలేను. కానీ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదద్వంద్వం తగిలినటువంటి ఆ నీటిని అదే మామిడి మండతో తీసి మీ మీద చల్లేటప్పుడు ఓ మాట చెప్తారు. అందుకే నీటి మీద ఓ మాట చెప్తారు బొండం పెట్టి, పుష్టిరస్తు తుష్టిరస్తు సిద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్య సమృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు. ఇవన్నీ నీటిలోకి దేంట్లోంచి ప్రవేశిస్తున్నాయి? ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వంలోంచి నీటిలోకి ప్రవేశిస్తున్నాయి. ఏమండి, నీరే ఎందుకు పెట్టాలి? ఇసుక పెట్టకూడదా? ఇసుక పెట్టి అందులో మామిడి మండ పెట్టకూడదా? పెడితే మామిడి మండలోంచి ఆ శక్తి పార్వతీ పరమేశ్వరుల పాదంలోంచి ఇసుకలోకి వెళ్ళదా? ఇసుక అయితే కొంచెం మా పొలంలో కూడా చల్లుకుంటాం కదా, అలాగే మా ఇంట్లో కూడా చల్లుకుంటాం కదా. నీటినే ఎందుకు పెడతారు? పంచభూతాల్లో ఆకాశం ఉంది కదా, పంచభూతాల్లో పృథివీ ఉంది కదా, పంచభూతాల్లో అగ్నిహోత్రం ఉంది కదా, నిప్పులు పోసి పెట్టకూడదా? అంటే నీటిని ఎందుకు పెడతారో తెలుసా అండి? నీటికి వేదంలో ఒక పేరుంది. ఆ పేరు పరబ్రహ్మానికి ఉంది. పరబ్రహ్మమునకు పేరేమి అంటే తజ్జలాన్. నీరే ఈశ్వరుడు. ఆపో వాజిదగం బ్రహ్మ అంట. నీరే బ్రహ్మ. బ్రహ్మం అంటే ఈశ్వరుడు. నీరే పరబ్రహ్మం. అందుకే మీరు ఈశాన్యంలో ప్రత్యేకం పూజ చేసినా చేయకపోయినా నీరు అక్కడ పెట్టారనుకోండి, నీరుంటే ఈశ్వరుడు ఆ రూపంలో అక్కడ ఉంటాడు. ఈశాన్యంలో కానీ నీటి రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాస్తు పురుషుడు రాక్షస స్వరూపంతో మింగడానికి వరం అడిగాడు పరమశివుణ్ణి. ఆయనకి వరం ఇచ్చారు, మింగేయడానికి నోరు తెరుస్తున్నాడు. శివుడితో సహా దేవతలందరూ కలిసి వీడు కానీ నోటితో మింగేశాడంటే ప్రమాదం వస్తుందని ఎక్కి తొక్కేశాడు భూమి మీద. తొక్కేస్తే దేవతలందరూ తొక్కేస్తే వాడు లేవలేకపోయాడు. ఇంకా అలా పడున్నాడు. పడుండి వాడు మాట అడిగాడు, వసుహు స్థితి వాస్తు. అక్కడ వచ్చింది వాస్తుశాస్త్రం. ఆయన ఏమని అడిగాడంటే, నా మీద ఎవరెవరు ఎక్కడ నించున్నారో అలాగే ఇళ్లల్లో కూడా ఉండి నన్ను అనుగ్రహింపబడుగాక, నాకు అన్నం ఏదని అడిగాడు. అడిగితే వాస్తు హోమం చేసినప్పుడు నీకు భాగం ఉంటుంది, ఇంటి గర్భంలో పడిన మెతుకుల మీద నీకు అధికారం ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు వాస్తు పురుషుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, వాస్తు హోమం చేసి ఇంట్లోకి వెళ్ళాలి, లేకపోతే ఆ ఇంట్లో యజమానికి మనశ్శాంతి ఉండదు. నేను కాదు, రామాయణంలో రాముడు చెప్తాడు అయోధ్యకాండలో ఈ మాట, పరవానస్మి కాకుత్సా త్రైవర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతు మితిమాం వద అన్నాడు. అయోధ్యకాండలో లక్ష్మణుడు వెళ్ళి, అన్నయ్య నువ్వు ఇల్లు కట్టమన్నావు, నేనా కట్టినవాణ్ణి, నువ్వే కట్టించావన్నయ్య, అదిగో పర్ణశాల అన్నాడు. అంటే రాముడు అన్నాడు, తప్పు, మనం అలా లోపలికి వెళ్ళకూడదు. నేను మంచి తిథి చెప్తాను. రాముడు యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదేశ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు హనుమ. వేదాంగములు తెలుసు రామచంద్రమూర్తికి. వాస్తు హోమం చెయ్యాలరా తమ్ముడు, వాస్తు హోమం చెయ్యకుండా మనం ఆ ఇంట్లోకి వెడితే మనకు మనశ్శాంతి ఉండదు రా యజమానికి అన్నాడు. వాస్తు హోమం చేసి గృహప్రవేశం చేశాడు. అందుకని కొత్త ఇంట్లోకి వెడితే తప్పకుండా వాస్తు హోమం చేయవలసి ఉంటుంది. కనుక ఇప్పుడు ఏ ఏ దిక్కుల ఎవరెవరు నిలబడ్డారో వాస్తు కూడా అలాగే చెప్తారు. నైరుతి యందు ఏదో రాక్షసులు ఉంటారు, ఈశాన్యమునందు ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుణ్ణి ప్రత్యేకం నువ్వు ఆరాధన చేయకపోయినా అక్కడ కనీసం నీళ్లు పెడితే అదే ఈశ్వర రూపం కాబట్టి అక్కడ ఆవాహనై నిలబడి ఉంటాడు. నీకు శ్రేయస్కరంగా మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి అలా పెట్టుకో. నేను అమ్మను, నీ కర్మ. ఎవడు ఏం చేస్తాడండి, రే అబ్బాయి దగ్గుగా ఉంది మందు వేసుకో, అంతవరకే చెప్తారు. నేను వేసుకోను, ఆ దగ్గులో దగ్గు తగ్గించే గుణం ఉందని నువ్వు నిరూపిస్తావా? మాని దగ్గుతూ ఉంటావు, నీ కర్మ. శాస్త్రం ఎవరిని మోసం చేయడానికి రాదు, శాస్త్రానికి అవసరమేం లేదు. నిన్ను మోసం చేయడం శాస్త్రం యొక్క ప్రయోజనం కాదు. నమ్మావు బాగుపడతావు, నమ్మలేదు బాగుపడతానని నువ్వు అనుకుంటున్నావు, ఏమవుతావో చూసుకో తర్వాత. కాబట్టి దేవతలనేటటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా నీటిలోకి వెడుతోంది. ఆ నీరు తజ్జలాన్ అని పేరు దానికి. అంత శక్తివంతమైనటువంటి స్వరూపము కలిగినటువంటిది నీరై ఉన్నది.
ఇలా మన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి స్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వాన్ని నువ్వు పట్టుకోగలిగితే నిన్ను ఎవరు మాత్రం ఏం చేస్తారు నువ్వు అనుకుంటున్నావు? చంపగలిగిన యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద ఆ పాదమే తన్నింది. పుట్టించగలిగిన మన్మధుణ్ణి ఆ కన్నే కాల్చింది. ఇంకా నువ్వు ఆ పాదాలు పట్టుకుంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఎక్కడ ఉంది? చావలసిన అవసరం ఎక్కడ ఉంది? ప్రారంధం ఉంది కాబట్టి ఇదే చిట్ట చివరి చావు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ పాదాలు పట్టుకుంటే మోక్షానికి ఎడతావు. మోక్షమే ఇచ్చింది, నీకేమి ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు? లోకంలో అన్నిటికన్నా గొప్ప మోక్షమే. అంత గొప్పదైన మోక్షమే ఇచ్చేస్తే ఇంకా నీకు ఏది ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు? ఏదైనా ఇచ్చేస్తుంది. ఏదైనా ఇవ్వగలదు కాబట్టి ఆవిడ ఏ పేరుతో పిలవమన్నారు? కామకోటి అని పిలవమన్నారు. అదే కామకోటి అంటే. కామకోటి అంటే ఏ కోరికనైనా కోటి అంటే హద్దు. నీకుందేమో హద్దు కోరడంలో, ఏమంటే నాకు రాష్ట్రపతిని అవ్వాలనుంది, వెర్రి కోరికల వైపు వెళ్లకుండా ఉండడం మంచిది. కానీ అమ్మవారి అనుగ్రహం ఉంది, అయిపోతావు ఏమో, ఏం చెప్పగలం? పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అవుతాను అనుకున్నాడు ఏంటి? పివి నరసింహారావు గారు ఢిల్లీలో క్వార్టర్ కూడా ఖాళీ చేసేసి, అన్ని ఖాళీ చేసేసి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోంచి లైబ్రరీ పుస్తకాలు కూడా తీసుకెళ్ళడం నాకు తెలుసు. ఎందుకు తెలుసండి? భద్రరాజు కృష్ణమూర్తి గారు అన్న మహానుభావుడు అక్కడ వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్న రోజుల్లో మా తమ్ముడు సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తూ పివి నరసింహారావు వచ్చేస్తున్నారన్నయ్య, చాలా బుక్స్ పట్టుకెళ్లారు, ఏమి రీడర్ రా, ఎంత సంతోషం రా ఆయనకి పుస్తకాలు అవి అంటేను అని ఒకసారి నాతో వచ్చినప్పుడు చెప్పాడు కూడా. కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ మేనిఫెస్టో రాసి పెట్టమంటే ఇదే నేను చేస్తున్న ఆఖరి ఉపకారం అని చెప్పి కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో రాసి తిరిగి వచ్చేసారు ఆయన. వచ్చేసినటువంటి ఆయన అనుకోని పరిస్థితుల్లో ఆ పార్టీకి తగినటువంటి నాయకుడు లోపించాడనుకున్నప్పుడు అందరూ కలిసి ఇన్ని మూర్ధాభిషిక్తుడిని చేస్తే అకస్మాత్తుగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అనుకున్నారా అవుతాను ప్రధానమంత్రినని? లేకపోతే ఇప్పుడున్న ఆయన ప్రధానమంత్రిని అవుతాను అనుకున్నాడా? అమ్మవారు అనుగ్రహించింది ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన అనుకున్నాడు, మన్మోహన్ సింగ్ గారు అనుకున్నారని ప్రధానమంత్రిని అవుతానని? ఎవడు ఇది అయిపోతాను అనుకోడు. అనుకోకుండా అలా అయిపోవడమే అమ్మవారి గొప్పతనం. ఆ అయిపోవడంలో ఇంకోటి అయిపోకుండా 10 మంది సంతోషించేటట్టు అయిపోవాలంటే ఆవిడ పాదాలు అట్టుకోవాలి. ఏదైపోయినా పర్వాలేదు అనుకుంటే నీకేమీ అక్కర్లేదు. నీ పాదాలు నీకు చాలు తప్పుడు మార్గాల్లో తిప్పడానికి. తప్పుడు మార్గాల్లో తిరగకుండా దేని వలన నువ్వు మంచి పేరు పొందుతావో అటు నువ్వు నడవాలనుకుంటే మాత్రం ఆ పాదాలు కావాలి. ఆ పాదాలు పట్టుకున్నప్పుడు ఏదైనా ఇవ్వగలడానికి గుర్తు ఆవిడ కామకోటి. ఆవిడ కామకోటి అని గుర్తు ఏమిటంటే బూడిదైపోయిన వాడిని బతికించింది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే ఎవరు మాత్రం నీకు బోధ చేయగలరు? ఈశ్వరుడు యందు పూనిక కలగాలి, ఈ ఒక్క నామం చాలు నీకు. ఏమంటే మన్మధుడు బతికాడని నాకు నమ్మకం ఏంటండి? నా పిల్లలే నాకు సాక్ష్యం కదండి. గురువుల అనుగ్రహం నిలబెట్టుకోవడం అంటే వారు చెప్పినటువంటి పనిని మీరు పూనికతో చెయ్యడమే. పూనికతో గురువుగారప్ప చెప్పిన పని చెయ్యడమే గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మార్గం. గురువుగారు ఓడి చెప్తే నువ్వు 10 సలహాలు తిరిగి చెప్పడానికి గురువుల అనుగ్రహం రాదు. ఉన్న అనుగ్రహం పోతుంది. ఇంకోసారి నీకు ఏ పని చెప్పరు. ఎందుకంటే యు ఆర్ మోర్ ఏ మినిస్టర్ దాన్ అన్ ఒబీడియంట్ ఫాలోయర్. నువ్వు వినయవంతుడవై ఆయన చెప్పిన పనులు చేసేవాడివి కావు, మహామంత్రిగా సలహాలు చెప్పేవాడివి. కాబట్టి నువ్వు ఎక్కడ మంత్రాంగం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. గురువుల దగ్గర సేవించడానికి నువ్వు పనికిరావు. కాబట్టి ఆ రోజు నుంచి ఏం చేస్తారంటే నీకు పని చెప్పరు, వదిలిపెట్టేస్తాడు. గురువు పని చెప్పకుండా వదిలిపెట్టేశాడు అంటే నువ్వు గురువు అనుగ్రహానికి దూరం అయిపోతున్నావు అని గుర్తు. కాబట్టి వెంటనే మళ్ళీ ఏ తప్పులున్నాయో అవి దిద్దేసుకోవడం మొదలుపెట్టేసి గురువుగారు అనుగ్రహానికి పాత్రుడవు కావాలి. గురువుగారు పిలిచి పని చెప్తున్నారు, గురువుగారు చెప్పే పనులు నువ్వు పాడైపోయే పని గురువుగారు ఒక్క నాటికి చెప్పరు. నీ జన్మలకి ఏది ఉద్ధరిస్తుందో ఆ పనులు గురువు అప్పచెప్తాడు. గురువు చేత పనికి నిమంత్రణం చెయ్యబడ్డాడు అంటే అది వాడి అదృష్టమో. గురువు చేత పనికి నిమంత్రణం చేయబడడో వాడు దురదృష్టవంతుడు. గురువుగారిని పిలవడానికి గురువుగారు అంతే, ఆయన దృష్టిలో శిష్యుడు కాడు. ఎందుకని? పిలిస్తే వీడు మనకి సలహాలు చెప్తాడు రా, వద్దు, దూరం పెడతాడు. అలా ఉండకూడదు. ఇది దక్కించుకుంది కాబట్టి ఆ కుటుంబం ఆ అదృష్టాన్ని పొందింది ఇవాళ. కాబట్టి చూడండి, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఆ నామం విన్నప్పుడు ఆ నామం వెనకాతల ఉండేటటువంటి భావాన్ని మనం లోపల ఒక్కసారి సమన్వయం చేసుకున్నప్పుడు మనకి ఎంతటి ఆనందానుభూతి కలుగుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. కొన్ని నామములను గురించి విశేషమైన వ్యాఖ్యానం వినడం వల్ల జీవితంలో పూనిక పెరుగుతుంది. కొన్నింటి గురించి
ఆచరణలో ఇది పెట్టడానికి అంత అవకాశమైనదేమీ కాదు అన్నదాని యొక్క వైభవాన్ని తెలుసుకోవడంలో గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు ఈ నామం మీ పూలిక పెంచుతుంది, మీరు పరిపరి విధములు వినవలసి వస్తుంది. ఇప్పుడు మీకు నేను ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేసే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి గురించి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ అని పిలుస్తారు ఆ తర్వాతి నామంలో. మంత్రం అనేటటువంటిది బీజాక్షరముల యొక్క కూడిక. మంత్రము బీజాక్షరములతో ఉంటే అది అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరమై ఉంటుంది. స్థూల శరీరము అంటే కాళ్ళు, చేతులు, ముఖము, గుండెలు, తల, తొడలు, మోకాళ్ళు, పాదములు ఇలా తెలుస్తాయి. ఇలా తెలిస్తే స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే ఈ కంటికి కనపడదు కానీ కదులుతుంది. అది మనస్సు. మనకైతే మనస్సు సూక్ష్మ శరీరం. మనస్సు వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ కూర్చుంటాను కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అమ్మవారికి కూడా ఒక సూక్ష్మ శరీరం ఉంది. అది వస్తుంది. ఎక్కడికి వస్తుందో తెలుసా అండి? మీలోకి వచ్చేస్తుంది. అమ్మవారి సూక్ష్మ శరీరాన్ని మీలోకి మీరు తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు? మీ సూక్ష్మ శరీరంతో ఆవిడ సూక్ష్మ శరీరాన్ని పట్టుకోవాలి. స్థూల శరీరాన్ని పట్టుకోవడానికి సూక్ష్మ శరీరం యొక్క సహకారం ఉంటుంది. స్థూల శరీరం సూక్ష్మ శరీరాన్ని పట్టుకోవడం మాత్రం కుదరదు. సూక్ష్మ శరీరంతోనే సూక్ష్మ శరీరాన్ని పట్టుకోవాలంటే మనస్సుతోనే ఆవిడ్ని పట్టుకోవాలి. ఆవిడ సూక్ష్మ శరీరంగా ఉండడం అంటే స్థూల శరీరంగా ఉండదు. ఆవిడ కూడా సూక్ష్మ శరీరంగా ఉంటుంది. ఆవిడ సూక్ష్మ శరీరమే మంత్రం. మంత్రము అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరమై ఉంటుంది. ఇందులో మీరు ఒకటి బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏమండి, మీరు సూక్ష్మ శరీరము మంత్రం అంటున్నారు కదా, మంత్రం అన్న మాటకు అసలు అర్థమేమి? ఇది మీరు బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మంత్రం అనగా మననాత్ త్రాయతే ఇది మంత్ర. మీరు మననము చేయగా 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 మిమ్మల్ని రక్షించగలిగినటువంటి శక్తి ప్రచోదనం అవుతుంది. మీకు నేను ఉదాహరణ చెప్తాను. నాకు 2 ఎకరాల పొలం ఉంది. అంటే లేదు, ఉదాహరణగా చెప్తున్నాను. 2 ఎకరాల పొలం ఉంది, అందులో ధాన్యం పండాలి. నేనేం చేస్తాను? ముందు భూమిని దున్నుతాను. భూమిని దున్నిన తరువాత అందులో ఉన్నటువంటి రాళ్ళు, బెడ్డలు ఇలాంటివి ఏమైనా ఉంటే ముళ్ళు ఇవి ఏరేస్తాను. ఏరేసిన తర్వాత ఇప్పుడు బాగా నీరు పెడతాను. నీరు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా దున్నుతాను మెత్తగా. దున్నేసిన తర్వాత ఇప్పుడు ఒక వరుస క్రమంలో ఏదో వేసేసానని చెప్పి తీసుకెళ్లి మొక్కలు పాతేసేయడం అంటే తీసుకెళ్లి ఇలా 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 ఏదో చేతికొచ్చినట్టు